Hello guys, welcome to Darling Sunny. Today we are going to Vijayawada sudden surprise. Here is our car, mama, daddy అక్కడ చాయ్ తాగుతారు. ఆల్రెడీ సాయంత్రం ఆంధ్ర బార్డర్లో ఉన్నాం. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇక టెంపుల్ కూడా చూసుకుంటే ఫుల్ రష్ ఉంది. ఇక కార్తీక మాసం ఫస్ట్ డే దీపాలు పెట్టాలి అందరూ అని చెప్పేసి ఫుల్ రష్ ఉంటే కార్ని పైకి ఎలా చేయలే. ఇక అలా బయటికి వెళ్ళి కార్ పార్క్ చేసేసాం. ఇక్కడ కార్ పార్క్ చేసి స్నానానికి బయలుదేరిపోయాం. మా వాడు వచ్చేసి ఇంతసేపు ఫుల్ ఆడుకోండి కార్లో, ఇప్పుడే లేచిండు నన్ను తీయకపోలే అంటుండు. చలో అందరం అయితే కృష్ణానది ఒడ్డున స్నానం చేయడానికి బయలుదేరాం. కృష్ణానది ఒడ్డున ఇదే ప్రకాశం. ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి టెంపుల్ పక్కకి ఉన్న శివాలయం దగ్గరికి ఇక మమ్మీ వాళ్ళు ఇక్కడ దీపం వెలిగిస్తారంట, కార్తీక దీపం. అందుకే టెంపుల్లోకి వెళ్తున్నాం. చలో శివాయ నమః శివాయ. గుడిలోకి వెళ్ళే ముందు కాలు కడుక్కొని వెళ్దాం. చలో నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఆరణీకుమాయి దీపం కార్తీక దీపం చేరణి నీ పాదపీఠం. నమః శివాయ ఆరణీకుమాయి దీపం కార్తీక దీపం చేరణి నీ పాదపీఠం. కర్పూర దీపం చేరణి నీ పాద. ఆరణీకుమాయి దీపం కార్తీక దీపం చేరణి నీ పాదపీఠం. కర్పూర దీపం చేరణి నీ పాద. నమః శివాయ నమః శివాయ
Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. వాళ్ళైతే పెట్టేసాము, ఇక మొక్కుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోదాం, తొందరగా లేట్ అవుతుంది. Namah Shivaya. Om Namah Shivaya. పైన అమ్మవారి టెంపుల్లోకి అయితే ఫోన్ ఎలా లేదంట. కనకదుర్గమ్మ తులాభారం అనుకుంటా ఇది వచ్చి. చలో విజయవాడ దర్శనం అయితే అయిపోయింది. ఇక ఇది వచ్చేసి కృష్ణ మ్యారేజ్ మార్నింగ్ వ్యూ. ఇక్కడ నుంచి మనం ఇంకో 5-10 కిలోమీటర్స్ హైవేలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దాం. టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది ఆ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చలో లోపలికి అయితే వెళ్దాం. ఓం నరసింహాయ నమః. ఓం మహాసింహాయ. ఈ టెంపుల్లో కూడా ఫుల్ దీపాలు వెలిగించేశారు. ఇక్కడ వచ్చేసి మనలు వెలిగిస్తున్నారు. ఆల్రెడీ డాడీ వెలిగించేసిందంట. ఫాస్ట్ ఉంటాడు డాడీ, బండిలు తెరవకుండా డైర్ ముంజాలంటాడు. చలో ఇక మా మామ కూడా వెలిగించేస్తాడు పక్కకి ఇంకో దీపం. ఓం నరసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఉగ్రసింహాయ నమః. ఈ టెంపుల్ ఇక్కడ వేస్తున్న బట్టలు అయితే అరుణాచలంలో ఆ స్వామివారికి యూజ్ చేసినవంట, ఇక్కడ తెచ్చి పెట్టారు మళ్ళీ. ఓం నరసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఇక్కడ ఎంతమంది ఎందుకని చూస్తుంటే అన్నదానం టోకన్లు ఇస్తున్నారంట అక్కడ, అందుకే ఇంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. గుడి అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. స్వామివారి రథం ఏదో తీసుకెళ్తున్నారు, చాలా బాగుంటాయి రథాలు. ఓం నరసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఉగ్రసింహాయ. టెంపుల్స్కి వస్తే ఆ ఫీలే వేరబ్బా. ముఖం చూడు ఎలా వెలిగిపోతుందో. బాగానే ఉన్నావులేరా. చిన్న 2 ఫొటోస్కి పోజ్ చేస్తున్నా. చలో ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నంతసేపు అయితే ఇక్కడ తిరిగే భక్తులు అయితే చెప్పారు, ఇక్కడ ఉగ్ర పానకాల స్వామి కూడా ఉన్నాడంట. అది ఇంకో 2 కిలోమీటర్స్ ఇలా పైకి వెళ్తే ఉందని డాడీతో మాట్లాడుతున్నాడు ఆయన. నెక్స్ట్ కూడా అక్కడికి వెళ్దాము. చలో. నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సంభజాయ నమః. ఓం ఉగ్రలోచనాయ నమః. ఏం లేదు గాయస్, చిన్నగా ఏదో మమ్మీతో అలా చిట్ చాట్ వేసుకున్నాం. ఈ పానకాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర అయితే ఫుల్ రెస్ట్ ఉన్నది. ఇక్కడ గుడి మెయింటెనెన్స్ కూడా ఏం కరెక్ట్ లేదు. ఇదైతే కోటి దీపోత్సవం అంటారు కదా, కోటి దీపాలు అదంట అది ఒత్తులు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మూలం. ఓం నరసింహాయ నమః. A few minutes later. మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ. Many hours later. ఓం మహాబలాయ నమః. అమ్మయ్య, ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయింది. చలో కింద దిగుదాం. మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. అమ్మయ్య, ఇప్పుడైతే లాడ్జ్కి వచ్చేసాం.
మంచిగా గట్టిగా తినేసినాం ఇందాకనే. ఇక మా వాళ్ళు ఈడ ఉయ్యాలలో ఊతులు చూడండి. మన కార్ వచ్చేసాక అక్కడ పార్క్ చేసాం. ఇట్స్ అవర్ కార్. తిన్నాక ఇక జాలీగా అందరూ ఉయ్యాల ఊతున్నారు. ఉయ్యాల ఊగాక కొద్దిసేపు అలాగే చిట్ చాట్ చేసుకొని స్టార్ట్ టు హైదరాబాద్. Chalo, off to Hyderabad. We have just started now to Hyderabad. Signing off, Darling Sani.